ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో దాడి జరగడంపై ఏపీతో పాటు విదేశాల్లో సైతం నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని నార్త్ క్యారోలినాలో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. సీఎం జగన్పై కుట్రపూరితంగానే దాడి జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడి వెనుక ఉన్నవాళ్ళు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడికి నిరసనగా అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఒక సీఎంపై దాడి జరిగిందంటే నిందితుల వెనక పెద్దల హస్తం తప్పక ఉండి ఉంటుందన్నారు. ఈ దాడి వెనక ఉన్నవాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఎలక్షన్ కమిషన్ని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి భౌతిక దాడులకు స్థానం లేదంటూ అన్ని రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలన్నారు. పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దంటూ షార్లెట్లోని ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ గారిపై జరిగిన రాళ్ల దాడి మీద ఈరోజు నార్త్ కెరోలినా చార్లెట్లో ర్యాలీ నిరసన నిర్వహించారండి. దాని గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాము. నా పేరు రాధాకృష్ణారెడ్డి కలువా అండి. సో ఈ దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి నిజంగా వచ్చేసేసి ఇట్స్ ఎ బ్లాక్ డే అని చెప్పాలి మనం. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ మీద ఒక స్టేట్ యొక్క కాపాడే ఒక చీఫ్ మినిస్టర్ మీద జరగడం మాత్రం చాలా దారుణము. ఇది ఎవరు చేసినా సరే, ప్రతిపక్షాల ఎవరు చేసినా సరే, ఇది మాత్రం డెఫినెట్గా నాట్ యాక్సెప్టబుల్ అండి. నెంబర్ 2 వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చేసేసి ఐ డోంట్ లైక్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఏపీ. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వాళ్ళు చేస్తున్నారు అనేది మనకు ఉన్నటువంటి డేటా ప్రకారంగా. దాని ప్రకారం ఇటువంటి జరిగినటువంటి దాడుల్ని ముందుగానే ప్రొయాక్టివ్గా ఉండి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా అట్లానే ఇప్పుడు జరిగినటువంటి దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి ఎవరు దోషులైతే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. యాజ్ ఎన్ఆర్ఐస్గా నుంచి ఇట్లానే ఇదే నార్త్ కెరోలినా షార్లెట్ నుంచే కాకుండా త్రూఅవుట్ అమెరికా, త్రూఅవుట్ అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చేసేసి ఈ జరిగినటువంటి దాన్ని మాత్రం ఖండిస్తున్నారు. ఇటువంటివి మన యొక్క డెమోక్రసీలో జరగకూడదు. జరిగిన వాటిని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సమన్వయం పాటించి మరలా జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంది. ఇది ఏ ఒక్కరు మీదని కాదు, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ దీనికి. ఇది ఎవరి మీద జరిగినా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు వచ్చేసేసి ఎలక్షన్ కమిషన్కి సహకరించి కావాల్సి జరిగినటువంటి దాడిని కఠినంగా వాళ్ళని శిక్షించి ఇంకా మరలా జరగకుండా మన యొక్క ఏపీ యొక్క డెమోక్రసీని అండ్ ఇండియా యొక్క డెమోక్రసీని కాపాడవలసిందిగా కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఎన్ఆర్ఐ చార్లెట్ వింగ్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడి జరగటము చాలా దారుణమైనటువంటి సంఘటన. పేదల తరపున పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యునటువంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనిని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు హై ప్రియారిటీగా తీసుకొని దీన్ని ఎవరైతే చేశారో, దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని అమెరికా ఎన్ఆర్ఐస్ తరపున మేము మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి ఈసీ ఎలక్షన్ కమిషన్ వారిని కోరుతున్నాము. Yesterday we just came to know about the news of attack on YS Jagan. So we were shocked after listening to the news. I mean, AP people are completely polarized and they've been, completely brainwashed with the caste, completely polarized, which is not good for the society. We have to, be alert. So it's not going. We are not giving a good message. Whether it is attack on Jagan or some other person, it is not really acceptable. We should be able to condemn as a group, as a Telugu people. So we all are here to condemn this attack, and we want people to be cautious about these political people on their speeches, because see, these people, they use you
for a time being. Later you're gonna be, your life is going to be, in trouble. So you be all the time going back and forth with the courts and all. So think about your family before you doing all this kind of thing. And the most important thing that majority of the people already Jagan is an inspiration. The way that he evolved as a leader. Hello andi, నేను సురేష్ దేవరెడ్డి. సో ఐఎమ్ ఫ్రమ్ షార్లెట్, నార్త్ కెరళైనా. సో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడిని ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి. మేము ఈరోజు చార్లెట్, నార్త్ కేరళ నుండి మాట్లాడుతున్నాము. బ్యాక్ ఇన్ ఇండియాలో మాది ప్రాపర్ ఖమ్మం అండి, తెలంగాణ. సో జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న మంచి మంచి పథకాలు చూసి నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేయడము, ఇంకా ఫీజు రీంబర్స్మెంటు, ఇంకా పేద విద్యార్థులని ఈవెన్ ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జగన్ గారు. అట్లాంటి మంచి మంచి పథకాలు చూసి ఇలాంటి లీడరు మా తెలంగాణలో కూడా ఉండాలని ఎన్నోసార్లు అనుకొని ఎప్పుడు మేము క్లోజ్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటాము. నిన్న జగన్ గారి మీద జరిగిన అటాక్ చూసి చాలా బాధపడడం జరిగిందండి. అందుకే ప్రాంతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ ఒక దగ్గర చేరి జగన్ గారికి జరిగిన దాడిని ఖండిస్తున్నాము. ఐ హోప్ జగన్ గారు విల్ గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రదీప్ రావు వెన్నమనేని. నేను నార్త్ కేరళ షార్లెట్ నుండి మాట్లాడుతున్నాను. We strongly condemn the attack on Honorable CM Sri వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ దాడిని ఖండిస్తున్నారు. అంతేకాకుండా ఒక తెలంగాణ బిడ్డనైన నాకే బ్లడ్ బాయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని చూసి. అలాంటిది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎలా ఉంటుందో ఆలోచించండి. అనవసరంగా మీరు రెచ్చగొట్టి మీ దుష్టచరిత్రం బ్యాచ్ అంతా ఒక్కటయ్యి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టించి దాడులకు తెరదించకండి. ఇలా తెరదించితే ఒకసారి జగనన్న సైన్యం బయటకు వచ్చిందనుకోండి, మీరు పల్లెలు కాదు కదా, ఇంటి డోరు కూడా బయట దాటలేరు. మీకు చాలా ఇబ్బంది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సమయంతో రాజకీయాలు చేయండి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బారెడ్డి మేక. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ షార్లెట్, నార్త్ కేరళైనా, యూఎస్ఏ. అందరూ చాలా మంచి మాట్లాడారు. సింపుల్గా ఒక వాక్యంతో ముగిస్తానండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఏమాత్రం అది కరెక్ట్ కాదు. దయచేసి ఈ సాక్షి టీవీ ప్రేక్షకులందరూ ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రేయనక పగలనక కష్టపడి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆయన ఎంతో ప్రజల కోసం ఆలోచిస్తుంటే ఈ అలా కష్టపడే వ్యక్తిని ఇలా రాళ్ల దాడితో చేయడం కరెక్టా? ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడే రాళ్ల దాడి చేసిన వాళ్ళు రేపు గెలిస్తే వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఈ రాష్ట్రం మొత్తం రావణా కాస్ట్ కింద మారుతుంది. ప్రజలారా, సాక్షి ప్రేక్షకులారా ఆలోచించండి. ఎవరికి ఓటేయాలో విజ్ఞత గల తెలుగు ప్రజలారా, ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ ఓటైన ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి. రాష్ట్రాన్ని కాపాడుకోండి. ఈ రాళ్ల దాడులు కానీ ఇటువంటి దిక్కుమాలిన కార్యక్రమాలని ప్రతిపక్షాలు ముగించాలి. మీరు గనక ఇది ఆపకపోతే జగనన్న గనక ఒక్కసారి గనక సైనికులందరికీ ఇచ్చారనుకోండి, కనుసైగ చేస్తే మీరు రోడ్ల మీద తిరగలరా? తిరగలేరు మీరు. కాబట్టి ఆయన యొక్క క్రమశిక్షణలు నడుచుకున్న సైనికులందరూ కూడా చాలా సంయమనం పాటిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ సంయమనం పాటించండి. అన్ని పార్టీల లీడర్లకి రిక్వెస్ట్ ఏంటంటే మీ కార్యకర్తలకి ప్రాపర్ మెసేజ్ ఇవ్వండి, రెచ్చగొట్టవద్దు. రాష్ట్రంలో మీరేం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఆయన ఏం చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన ఊరు తిరిగి మీరు మీ కూటమి మొత్తం కలిసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా భిన్నంగా మీరు ఏం చేయగలరో చెప్పుకోండి ప్రజలకి. ప్రజలు నచ్చితే మీకు ఓట్లు వేస్తారు. అది డెమోక్రసీ. అంతేగాని రాళ్ల దాడులు, కర్ర దాడులు ఇది కాదండి, ఇది మన సంస్కృతి కాదు. సో ఇక్కడ నార్త్కి వెళ్ళిన షార్లెట్ నుంచి ఇక్కడ చాలామంది రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజలు, అలాగే మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అందరూ వచ్చారు. ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. దయచేసి ఆపేసాను ఇంతటితో. 30 రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్ ప్రచారాలు చేసుకోండి, మీ పార్టీ గురించి చెప్పుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. అందరూ రాష్ట్రం అందరూ ప్రజలు దీన్ని ఖండించాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి.